ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరే అన్నట్టు మనోజ్ ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు రాలేదు. మొన్నటి వరకు సొంత తండ్రి మోహన్ బాబు పరువు ప్రతిష్టలు బజారున పడేసినా ఇప్పుడు తన అన్న విష్ణు మంచు మీద కూడా తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి వాళ్ళు కుటుంబంలో ఉండడం నిజంగా మోహన్ బాబు దురదృష్టమనే చెప్పాలి. పాముకి పాలు పోసి పెంచినంత మాత్రాన అది విషం చిమ్మకుండా ఉంటుందా? అలాగే తయారయ్యాడు మనోజ్ ఇప్పుడు. ఈ విషయం ఎవరో చెప్పలేదు. స్వయాన మంచు మనోజ్ తల్లిగారైన మంచు నిర్మల గారే చెప్పారంటే మీరే అర్థం చేసుకోవచ్చు మనోజ్ ఎలాంటివాడో అని. అవును, ఈరోజు మంచు నిర్మల గారు పహాడీ షరీఫ్ పోలీసులకి ఒక లేఖ రాశారు. అందులో ఆమె నా కొడుకు విష్ణు మీద మనోజ్ కావాలనే తప్పుడు కేసులు పెట్టాడు, అందులో ఏ మాత్రం నిజం లేదు అని, అసలు నువ్వులా ఎందుకు చేస్తున్నావన్నది నీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఒక సైకోలా వీరంగం సృష్టించి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రుల గుండెల మీద తన్ని వాళ్ళు హాస్పిటల్ గడప తొక్కడానికి కారణమయ్యావు. ఇప్పుడు అన్న మీద మళ్ళీ నీ బుద్ధి చూపిస్తున్నావు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా అది నిజం కాదని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. అక్కడ నువ్వు చేసిన ఎదవ పనికి తండ్రి హాస్పిటల్లో పడి ఉంటే నువ్వేమో నీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకుంటున్నావంటే ఇక్కడే తెలుసుకోవచ్చు నీ క్యారెక్టర్ ఎలాంటిది అని. ఇన్ని రోజులు నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి అంత గొప్ప మనిషి తన ఆరోగ్యం కాదని సదరు మీడియా సంస్థ ప్రతినిధికి పెద్ద మనస్సుతో చేయని తప్పుకి క్షమాపణ చెప్పి అన్ని రకాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కాని ఇక్కడ నువ్వేమో మొన్నటి వరకు అమ్మా నాన్న పరువు బజారున పడేసి అమ్మయ్యా ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న చందంగా కొత్తగా అన్న విష్ణు మంచు నా ఇంట్లో కరెంటు తీసేశాడు, పాలల్లో నీళ్లు కలిపాడు, జనరేటర్లో చక్కెర పోశాడు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కినా సరే అబద్ధం ఎప్పటికీ నిజమైపోదు. ఒక్కసారి నువ్వేంటో నీ బిహేవియర్ ఏంటో తెలిసిన జనాలు నువ్వు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా పట్టించుకోరు.